హలో. ఒక పేరెంట్ ఒక రిపోర్ట్ కార్డ్ ఓపెన్ చేసి చూసినప్పుడు 98% ఉంది. పేరెంట్స్ హ్యాపీ, టీచర్స్ హ్యాపీ, రిలేటివ్స్ హ్యాపీ. అందరూ ఒకటే చెప్తున్నారు, లైఫ్ సెట్ అయిపోయింది. కానీ అదే స్టూడెంట్ 6 years తర్వాత ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడిగినప్పుడు ఆ స్టూడెంట్ టెన్షన్తో తడబడ్డాడు. ఇంకొక క్వశ్చన్, కెన్ యూ సాల్వ్ దిస్ రియల్ లైఫ్ ప్రాబ్లమ్ అని ఇంకొక క్వశ్చన్ అడిగినప్పుడు మళ్ళీ అదే. బికాస్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకి చాలా ఇయర్స్గా ఆన్సర్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో నేర్పించింది, కానీ క్వశ్చన్స్ని ఎలా అడగాలి అని నేర్పించలేదు. మార్క్స్ని ఎలా స్కోర్ చేయాలి అని నేర్పించింది, కానీ లైఫ్ని ఎలా ఫేస్ చేయాలి అని నేర్పించలేదు. ఎగ్జాక్ట్లీ ఈ గ్యాప్ని ఫిల్ చేయాలని ఇండియా ఒక కొత్త జర్నీని స్టార్ట్ చేసింది. అదే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. ఇది జస్ట్ ఒక సిలబస్ మార్చడం కాదు, ఎడ్యుకేషన్ని మార్క్స్ నుంచి స్కిల్స్ వైపు, మెమరైజేషన్ నుంచి అండర్స్టాండింగ్ వైపు, ఎగ్జామ్స్ నుంచి రియల్ లైఫ్ లెర్నింగ్ వైపు తీసుకెళ్ళడానికి ఒక విజన్. కానీ ఎన్ఈపీ 2020 అంటే ఏంటి, ఎందుకు 34 years తర్వాత అవసరమైంది, స్కూల్స్, ఇంటర్మీడియట్, యూనివర్సిటీస్లో ఏం మారాయి? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకోవడం స్టూడెంట్స్కి మాత్రమే కాదు, ప్రతి పేరెంట్కి, ప్రతి టీచర్కి, ప్రతి ఎడ్యుకేటర్కి, మరియు మన ఎడ్యుకేషన్ ఫ్యూచర్ గురించి ఆలోచించే ప్రతి ఇండియన్కి అవసరం. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది స్టూడెంట్ గురించి మాత్రమే కాదు, మన సొసైటీ ఫ్యూచర్ గురించి. ఈ జర్నీని చిన్న చిన్న స్టోరీస్గా సింపుల్ లాంగ్వేజ్లో మీకు ఎన్ఈపీ 2020 అంటే ఏంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.